ఎస్ సార్. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఇప్పుడు చాలా మంది కొత్త వెహికల్ తీసుకుంటారు. కారు కానియండి, లేదంటే బైక్ కానియండి. ఇట్లా ఏ వస్తువు ఐ మీన్ ఏ వెహికల్ తీసుకున్నా కూడా నేమ్ ప్లేట్ ఫ్యాన్సీగా ఉండాలనుకుంటారు. కానీ ఆ వెహికల్ తీసుకున్న తర్వాత చాలా మందికి యాక్సిడెంట్‌లో చనిపోవడం కానీ, లేదు అది దేనివల్ల ప్రభావం తెలవదు కానీ చాలా మంది యాక్సిడెంట్‌ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటి సిట్యుయేషన్‌లో వెహికల్ నంబర్ ద్వారా కూడా ఏమైనా న్యూమరాలజీలో ఉంటుందా? 100% ఉంటుందండి. కొంతమంది మంచి నంబరే తీసుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎలా తీసుకోవాలి అనేది. ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ బర్త్‌ని క్యాలిక్యులేషన్ చేసి మీకు ఏ లక్కీ నంబర్ వస్తుందో అది గనక మీరు తీసుకోగలిగితే 100% చాలా బాగుంటుందండి. కొన్ని వెహికల్స్ మనం యాక్సిడెంట్ ఎందుకు అవుతాయి? మనం రీసెంట్‌గా కూడా చూసాం. ఒక ఎమ్మెల్యే గారు యంగ్ ఎమ్మెల్యే చనిపోయారండి. అలా చాలామంది సెలబ్రిటీస్ కానివ్వండి, విఐపీలు, బిజినెస్ మ్యాన్లు తెలియకుండా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. అయితే యాక్సిడెంట్లు అయ్యే నంబర్లు మనం ఈజీగా చెప్పేయచ్చు అండి. కొన్ని నంబర్లు ఎలా యాక్సిడెంట్ అవుతాయి, దాంట్లో ఏ నెగిటివ్ నంబర్స్ ఉంటాయో కూడా మనం చూసి చెప్పేయచ్చు. అయితే ఏ వ్యక్తి అయినా సరే మీ వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు ఆ 4 డిజిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ 4 డిజిట్స్ 70% ఆ ఫ్రీక్వెన్సీ మీకు పనిచేస్తుంది. మిగతా వెహికల్ నంబర్ ఉంటుందిగా, ఎగ్జాంపుల్ ఏపీ 39 జీకే సంథింగ్. తెలంగాణలో అయితే ఇప్పుడు టీజీ మార్చారు, టీజీ 08 టీఎస్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది కూడా కొంత 30% దాని ఎఫెక్ట్ పనిచేస్తుంది. అయితే ఎక్కువ మంది మీరు వెహికల్ నంబర్లు తీసుకునేటప్పుడు మీ వెహికల్ ఆ 4 నంబర్స్ని ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలి. ఈ 4 నంబర్స్ ఎప్పుడైనా సరే మీరు టోటల్ చేసినప్పుడు 1 వచ్చినా చాలా మంచిది, 3 వచ్చినా మంచిది, 5 వచ్చినా మంచిది, 6 వచ్చినా మంచిది, 1 3 5 6 వచ్చినా మంచిది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 9 ఉంది కానీ 9 ఎవరు వాడాలో స్పెసిఫిక్గా చెప్తాను చూడండి. 9 నంబర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 9 నంబర్ అనేది వెరీ వెరీ యూనిక్ నంబర్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్. సెలబ్రిటీలు, మీరు హయ్యర్ హోదాలో గనక ఉంటే, విఐపీలు, బిజినెస్ మ్యాన్లు టాప్ పొజిషన్లో ఉంటే మాత్రమే ఈ నంబర్ హ్యాండిల్ చేయాలి. పోలీస్ ఆఫీసర్స్, డిఫెన్స్ సెక్టార్, నేవీ సెక్టార్ వాళ్ళు చేయండి. ఎందుకంటే పవర్ఫుల్ నంబర్ కాబట్టి. మిగతా వాళ్ళు వాడకూడదు. ఎక్కువగా మనం మార్కెట్లో కనుక చూసినప్పుడు యాక్సిడెంట్ అయ్యే నంబర్స్ ఏమున్నాయి, ఇది మనం చూడాలండి. యాక్సిడెంట్ అయ్యే నంబర్లు ఏమున్నాయంటే, వెహికల్ నంబర్ 4 డిజిట్స్ కూడినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 8 రాకూడదు. అంటే మీ వెహికల్ నంబర్ 4 డిజిట్స్ కూడితే 8 రాకూడదు. 8 అంటే ఏంటి? 8 శని. కాబట్టి కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవి కలుగజేస్తుంది. వెహికల్ నంబర్ ఎండింగ్లలో కూడా లాస్ట్లో 8 లేకుండా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 7 నంబర్, మీ వెహికల్ నంబర్ 7తో ఎప్పుడూ ఎండ్ అవ్వకూడదు. 4 డిజిట్స్ యాడ్ చేసినా కూడా 7 రాకూడదు. ఎప్పుడైతే వెహికల్ నంబర్ 7 ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా ఉండదు, ఫ్యామిలీలో ఒకరికంటే ఒకరికి పడదు, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు 7 నంబర్ పెట్టుకోకండి. మీరు 7 నంబర్ వెహికల్ పెట్టుకొని బిజినెస్ చేసినా కూడా మీ పార్ట్నర్స్ మోసం చేసేస్తారు. ఆ వెహికల్ మీకు అంతగా కలిసి రాదు. వెహికల్ నెంబర్ ఎప్పుడు 2తో ఎండ్ అయ్యి, ఆ 4 డిజిట్స్ 2 పెట్టుకోకండి. ఆ వెహికల్లో మీరు జర్నీ చేస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడిలోనే ఉంటారు. కాబట్టి వెహికల్ నెంబర్ ఎప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 ఉండేటట్లు ఎప్పుడు చూసుకోకండి. వెహికల్ నెంబర్ ఎండింగ్ 4 ఉందనుకోండి, ఎప్పుడు దురదృష్టాన్ని అంటే నెగిటివ్ని అంటే యాక్సిడెంట్ అట్రాక్ట్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి వెహికల్ నంబర్ ఎప్పుడు ఇవి లేకుండా చూసుకుంటే చాలా చాలా మంచిది. అయితే మనం కొత్తగా వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో కావాలండి. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన వెహికల్ నంబర్లలో ఏ నంబర్ ఉంటే మనకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు, 1 నంబర్ సిరీస్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, 1 10 19 28 వాళ్ళు మీ వెహికల్ నంబర్లలో 8 ఎక్కడ లేకుండా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్ 8 ఉండే వెహికల్ని కూడా తీసుకోవద్దు 1 నంబర్ వాళ్ళు, మిగతాది ఏదైనా వాడండి, వెరీ గుడ్. 2 నంబర్ వాళ్ళు మీ వెహికల్ నంబర్ టోటల్ కూడితే 2 కానీ 8 కానీ 9 కానీ లేకుండా చూసుకోండి. అదేవిధంగా 3 నంబర్ వాళ్ళు అండి,
3వ నంబర్ సిరీస్ వాళ్ళు 3, 12, 21, 30 వాళ్ళు మీ వెహికల్ నంబర్ టోటల్ ఎప్పుడు కూడా 6 ఉండకూడదు. వెరీ వెరీ రాంగ్ అండి. ఎందుకంటే 3కు 6 యాంటీ నంబర్. ఓకే. అలా మనం ప్రతి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఏ నంబర్కి ఏదనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే మన వెహికల్ నంబర్లో 4 డిజిట్స్ ఉంటాయి కదా, అవును. ఈ 4 డిజిట్స్లో కంపల్సరీ ఎనీ 2 డిజిట్స్ 5 కానీ 6 ఉండేటట్లు చూసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఓకే. 5 అనేది మనకు బ్యాలెన్స్డ్ అని ఇస్తుంది, 6 అనేది లగ్జరీస్ని ఇస్తుంది. ఓకే. కాబట్టి ఈ 4 డిజిట్స్లలో 5, 6 ఉన్నా మంచిదే, 1 and 9 ఉన్నా మంచిదే. ఇవేమున్నాయో మీరు తీసుకొని వెహికల్ నంబర్ తీసుకుంటే ఈ వెహికల్ నంబర్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఒక లక్కీ వెహికల్ నంబర్ అనేది మీ లైఫ్లో 100% మీ జర్నీని చాలా సేఫ్ చేస్తుందండి. ఎందుకంటే మనం అనుకోకుండా ఆ అన్లక్కీ నంబర్ తీసుకొని జర్నీ చేస్తే మనకేదన్నా జరిగి మన ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు న్యూమరాలజీ ద్వారా మంచి మొబైల్ నంబర్తో పాటు మంచి వెహికల్ నంబర్ని కూడా తీసుకోండి, 100% సక్సెస్ అవుతారండి. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, సార్ మీరు వీడియో చూసిన తర్వాత మా వెహికల్ నంబర్ ఎండింగ్లో 4 కానీ 8 కానీ 2 కానీ 7 ఉంది, మేము ఏం చేయాలని అడుగుతుంటారు. మీ వెహికల్ నంబర్లలో ఎక్కడైనా నెగిటివ్ ఉందని అనుభవిస్తే రేడియం స్టిక్కర్ 41 నంబర్ మీ స్టీరింగ్ దగ్గర పెట్టండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. 41 నంబర్ స్టిక్కర్ పెట్టండి. మీరు రేడియం షాప్కి వెళ్ళి 41 నంబర్ స్టిక్కర్ అని చెప్పండి, ఆ స్టిక్కర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లోలో పెట్టుకోండి, నంబర్ గ్రీన్లో పెట్టుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్. మీ వెహికల్ ఎక్కడున్నా మీకు సేఫ్గా తీసుకెళ్తుంది. ఓకే. ఓకే. చాలా మంది కూడా మీరు చెప్పినట్టు ఫాలో అవుతుంటారు. 41 నెంబర్ చాలా వెహికల్స్ కూడా చూసాను. వెహికల్ అతికిస్తున్నారంటే అది న్యూమరాలజీ రెమెడీ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ రైట్ సార్. నిజంగా న్యూమరాలజీ హ్యూమన్ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ కానీ ప్రతి వస్తువుకి కనెక్టెడ్ ఉంటుందని, ప్రతి దానికి కనెక్టెడ్ ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.